2026వ సంవత్సరంలో మీ యొక్క రాశి వారందరికీ కూడా ఏ రాశి వారైతే ఆ రాశి వారికి సంపూర్ణమైనటువంటి జాతకాన్ని నేను చెప్పబోతున్నాను. ప్రొఫెసర్ డాక్టర్ మలుపూడి సత్యనారాయణమూర్తిని, వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్ని. కాబట్టి ఇక్కడ మన యొక్క ముందు ఏంటంటే డూప్లిసిటీని మీరు చెక్అవుట్ చేసుకోండి. అందువల్ల నేను చెప్పినటువంటి ఈ యొక్క వీడియోస్లో చాలామంది మరి నా ఫోన్ నెంబర్ కింద నాది గూగుల్లో టైప్ చేస్తే నా ఫోన్ నెంబర్ కోసం వచ్చిన వేరే నెంబర్లు రావడం, అలాగే వేరే జ్యోతిష సెంటర్లు అన్నీ కూడా నాకు లింక్ చేయడం, ఇలా రకరకాల నా వాయిస్తో వేరే వాళ్ళు నేనేనని చెప్పి నా వాయిస్ కాకపోయినా వాళ్ళు మాట్లాడడం ఇలా చేస్తున్నారు. నాకు ఒకటి మనది కార్పొరేట్ ఆఫీస్ అమెరికాలో మంజూష గారిని మా పిఏ ఉంటారు. ఆమె పర్సనల్ సెక్రటరీ అండ్ ఆమె మొత్తం అపాయింట్మెంట్స్ అన్ని చూసుకుంటారు. కాబట్టి ఇంకా ఎక్కడా కూడా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ముందుగా వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. మనకి 2026వ సంవత్సరం మొత్తంలో కొన్ని వింతలు విశేషాలు మనకు జరగబోతున్నాయి. ఆకాశంలో డైరెక్ట్ నేకెడ్ ఐతో మీరు చూసుకోవచ్చు. ఆ ఆకాశంలో జరిగేటటువంటి ఆ గ్రహాల సంపుటిని బట్టి 12 రాశుల వారికి కూడా వివిధమైనటువంటి ఫలితాలు జరుగుతాయి. జనవరి 10వ తేదీ 2026వ సంవత్సరంలో గురుడు ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తాడు. ఇక్కడ భూమి ఏమో గురుడికి సన్కి రవికి మధ్యలో ట్రావెల్ చేస్తుంటే గురుడు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తాడు. దీనివల్ల గురుగ్రహానికి అధిపతి అయినటువంటి ధనుస్సు రాశి, అలాగే మళ్ళీ మీనరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఎవరైతే అర్ధాష్టమ తర్వాత అష్టమ గురువులు నడుస్తున్నారో, వ్యయ గురువులు నడుస్తున్నారో వాళ్ళకి కొన్ని పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసులు ఇలాంటివన్నీ కూడా సూక్ష్మంగా మనం విశ్లేషణ చేయడం జరుగుతుంది. అలాంటి కేసులు ఉంటాయి. ఇక రెండవది మార్చి 24, 25వ తేదీన 2026వ సంవత్సరంలో శుక్రుడు క్రెసెంట్ మూన్ ఆ చంద్రుడికి దగ్గరగా, చంద్రవంకకి దగ్గరగా వెళ్తున్నాడు. వెళ్ళి అక్కడ మీరు నేకెడ్ ఐతో కళ్ళతో చూడొచ్చు. శుక్రుడు చంద్రుడితో వెళ్ళడం వల్ల ఎవరైతే భార్యలు వదిలేసి భర్తలు వెళ్ళిపోయారో అటువంటి వారు అందరూ కూడా మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. అలాగే అత్తగారులతో ఫైటింగ్లు, అలాగే కోర్టు సమస్యల్లో ఆడవాళ్ళ వల్ల ఇబ్బందుల పాలైనటువంటి వాళ్ళు, ఉద్యోగంలో అనవసరమైనటువంటి కేసులు పెట్టినటువంటి ఆడవాళ్ళంతా కూడా కొన్ని రాశుల వారికి విత్డ్రా చేయడం జరుగుతుంది. వృషభ రాశి, అలాగే మకర రాశి వారికి. అందువల్ల ఇలాంటివన్నీ కూడా రీసెర్చ్ చేసి చెప్పినటువంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా వీడియో లాస్ట్ వరకు వినండి దయచేసి. అలాగే జూలై 4, 2026 సంవత్సరంలో కుజుడు, రాహువు, యురానస్ ప్లానెట్ ఇవి కంజంక్షన్ కలుస్తున్నాయి. కాబట్టి వీటి వల్ల మనకి అంతర్యుద్ధాలు, కుటుంబంలో సోదరులు ఒకరినొకళ్ళు ఆస్తుల పెంపకాల్లో నీకు ఎక్కువ వచ్చింది నాకు తక్కువ వచ్చింది అని చెప్పి గొడవలు, వచ్చినటువంటి పెద్ద మనుషులు కూడా సరిగ్గా తీర్పు చెప్పలేక అమ్ముడైపోయారనేటటువంటి అనుమానాలు, సోదరుల దత్తలు, ఇలాంటివన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అది ఏ రాశి వారికి? మేషరాశి వారికి, సింహరాశి వారికి ఉంటుంది. ఇలా కొన్ని చూస్తూ ఉండాలన్నమాట. అలాగే సెప్టెంబర్ 25, 26 తారీఖుల్లో 2026వ సంవత్సరంలో నెప్ట్యూన్ విల్ బి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తాడు. కేతు ఆపోజిట్ డైరెక్షన్ లో, అండ్ హీ విల్ బి విజిబుల్ ఆల్ ద నైట్. రాత్రంతా కూడా మీరు నేకెడ్ ఐతో చూడొచ్చు. దీనివల్ల మనకి ఈ యొక్క కన్యా రాశి వారికి అందరికీ కూడా మనకి విదేశీ యోగాలు వస్తాయి. చాదస్తం బాగా పెరుగుతుంది. అండ్ మీ తండ్రి తరపు బంధువులందరూ కూడా దూరపు మరణ వార్తలు వినడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క 6 ప్లానెట్స్ ప్యారేడ్ అనేటటువంటిది జరుగుతుంది. ఎప్పుడు? జనవరి మనకి ఫిబ్రవరి 28, 2026 సంవత్సరంలో. అక్కడ బుధుడు, శుక్రుడు, గురుడు, శని, యురానస్, నెప్ట్యూన్ గ్రహాలు ఇవన్నీ కూడా మనకి
ఒకే అలైన్మెంట్ లోకి రావడం జరుగుతుంది. ప్యారెట్ లాగా వెళ్ళబోతోంది కాబట్టి ఈవినింగ్ స్కైలో మీరు వీటిని చూడొచ్చు. దీనివల్ల భార్యలు వదిలేసినటువంటి వాళ్ళు, భార్య బాధితులు, భార్యకి లేదా భర్తకి ఒకళ్ళపైన ఒకళ్ళ అనుమానాలు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళ మీద ఉన్నటువంటి కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు నాన్ కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ తో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ యొక్క కుంభరాశి వారికి అలాగే ఈ యొక్క మిథున రాశి వారి గొడవలు మాత్రమే పరిష్కారం అవుతాయి. కర్కాటక రాశి వారికి ఇంకా కోర్టు కేసులు అవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. అలాగే జనవరి 9, 2026 సంవత్సరంలో మనకి గురుడు రీచింగ్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నాడు. అండ్ హీఈస్ అప్రోచింగ్ క్లోజెస్ట్ టు ద ఎర్త్, భూమికి దగ్గరగా వెళుతున్నాడు. సో దీనివల్ల మనకి పెళ్లి కానటువంటి వాళ్ళకి మనకి వివాహాలు అనేటటువంటి కొన్ని రాశుల వారికి కుదురుతాయి. కానీ మనకి శుక్ర మూఢమి ఫిబ్రవరి 1వ తేదీ 2026 సంవత్సరం వరకు జరుగుతుంది కాబట్టి వివాహాలు కావు. అందువలన ఈ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, అలాగే చక్కగా ఈ యొక్క మేష రాశి వారికి వివాహాలు ఖాయమవుతాయి. అలాగే ఫిబ్రవరిది అయిపోయిందండి. ఏప్రిల్ 18, 2026 సంవత్సరంలో కూడా అలైన్మెంట్ ఆఫ్ 4 ప్లానెట్స్ జరుగుతాయి. శని, కుజుడు, బుధుడు అండ్ నెప్ట్యూన్ 4 కూడా ఒక రాశిలోకి రావడం జరుగుతాయి. కాబట్టి ఇక్కడ ఆస్తుల పంపకాలు మీ అత్తగారుల తరపు నుంచి మీకు రావాల్సినటువంటి ఆడవాళ్ళకి ఏమంటే మా ఆడబిడ్డలకి ఇచ్చేస్తున్నాడండి ఆస్తులు అనేటటువంటి వాళ్ళకి ఆస్తులు మీకు రావడం జరుగుతాయి. అదేవిధంగా ఉద్యోగం రానటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు మీకు రావడం జరుగుతాయి. అలాగే జనవరి 9, 2026 సంవత్సరంలో శుక్రుడు, చంద్రుడు కలుస్తారు. ఆగస్టు 12వ తారీఖున 6 ప్లానెట్స్ అలైన్మెంట్ లో ఉంటాయి. అలాగే ఆగస్టు 12, 2026 సంవత్సరంలో, అలాగే అక్టోబర్ 2026లో కూడా మనకి గురుడు, యురానస్ గురుచండాల యోగం పట్టబోతోంది అక్టోబర్ 2026 సంవత్సరంలో. అలాగే నవంబర్ 14, 2026 సంవత్సరంలో మనం మార్నింగ్ అలైన్మెంట్ ఆఫ్ 4 ప్లానెట్స్ జరుగుతాయి. బుధుడు, శుక్రుడు, కుజుడు, గురుడు ఇవన్నీ కూడా మార్నింగ్ మీరు చూడగలుగుతారు. వీటి వల్ల మీకు ఎలా అంటే ఉద్యోగాలు, క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో మీరు సెలెక్ట్ అవ్వడము, అలాగే రిసెషన్ పీరియడ్ లో కొంతమంది ఉద్యోగాలు పోయినటువంటి కొన్ని రాశుల వారికి ఉద్యోగాలు రావడం, మీన రాశి వారికి, అలాగే మకర రాశి వారికి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 12 రాశుల వారికి కూడా విడివిడిగా ఒక్కొక్క రాశి వారికి ఏమి జరుగుతుందో సంపూర్ణంగా 2026 సంవత్సరంలో సంపూర్ణ జాతక విశ్లేషణ చేద్దాం. దీన్ని నాసా రిపోర్ట్స్ ని బట్టి మనకి లైవ్ రిపోర్ట్స్ అండి. ఇది ఏదో పీడిఎఫ్లు చూసి చెప్పడం లేదా ఏదో మామూలుగా పంచాంగాలు ఇవన్నీ వేయడం అట్లా కాకుండా ఇది నాసా లైవ్ రిపోర్ట్స్ ని మనం ఇచ్చేటటువంటి డేటా వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ ను కూడా తీసుకొని, అలాగే మా గురుదేవులైనటువంటి ప్రాచీన గురుదేవులు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు లాంటి లెజెండ్స్ వాళ్ళంతా మహానుభావులు. శకుంతలాదేవి లాస్ట్ 10 years మా దగ్గరికి వచ్చేవారు, మా గురువు గారి దగ్గరికి. ఆ విధంగా అలాగే బెంగళూరు వెంకటరామన్ గారు వీళ్ళంతా కూడా. కాబట్టి మహానుభావుల యొక్క వాళ్ళందరి యొక్క ఆశీర్వాదంతో నేను మీకు రాజమండ్రి అంటేనే జ్యోతిష శాస్త్రం, విజయవాడ, రాజమండ్రి, గొల్లపూడి, మోహన్ పబ్లికేషన్స్ ఇవన్నీ కూడా మా చిన్ననాటి నుంచి అక్కడ ఉన్న పుస్తకాలన్నీ కూడా మేము చూసి మొత్తం పండితులంతా అక్కడికి వచ్చేవారు. కాబట్టి మీరంతా ఏం చేస్తారంటే మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్, ఇది అత్యంత చాలా ఖరీదైనటువంటి జ్యోతిష శాస్త్రం చెప్పాలంటే, ఎందుకంటే మోడర్న్ సైన్స్ ని ఏన్షియంట్ సైన్స్ ని బ్లెండ్ చేసి చెప్తున్నాను. కానీ మేమేం చేస్తున్నాము ఇప్పుడు అందరికీ జ్యోతిషం తెలుసుకోవాలనేటటువంటి సరదా ఆసక్తి ఉంటుంది. అందువలన వ్యాపార దృష్టితో కాకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో కొంతమంది అనాథ పిల్లలకి, సాధువులకి, ఆ తర్వాత ఈ యొక్క వీళ్ళకి మా ఆశ్రమాల్లో ఉన్నారు, ఆనంద్ మార్గ ఆశ్రమంలో అనాథ పిల్లలు, సాధువులు, తర్వాత పేదవారు, వికలాంగులు, ఇటువంటి వారికి మీరు దాన ధర్మాలు చేసుకోవాలా. అలా చేసుకున్నప్పుడు మాత్రం అవుతుంది. మేము మా ఆశ్రమానికి సపోర్టివ్ గా మేము ఈ వీడియోస్ అనేటటువంటి చెప్తున్నాం. కాబట్టి ఎవరికైనా ఈ కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్తాం కాబట్టి ఆ జాతకాలు అవి కామన్ గా ఉంటాయి. రాశి ఫలాలు వ్యక్తిగతంగా తెలుసుకోండి. మీరు వ్యక్తిగతంగా మీ జీవితంలో ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి, ఎప్పుడు మీకు పెళ్లిళ్ళు అవుతాయి, ఎప్పుడు మీరు కోర్టు కేసులు గెలుస్తారు, ఎప్పుడు జైలుకి వెళ్తారు, ఎప్పుడు బయటకు వస్తారు, ఇలాంటివన్నీ కూడా మేము చెప్పడానికి రెడీ. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి బాలేదు అన్నానండి. నేను కూడా అన్నాను, మొత్తం జ్యోతిష్కులందరూ బాలేదంటే
అర్ధాష్టమ రాహువు, దానికి బేస్ ఏంటండి? అర్ధాష్టమ రాహువు, పంచమ శని చెప్పాం, అష్టమ గురుడు చెప్పాం. మరి బాలేదంటే మరి హైదరాబాద్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్ నుంచి నవీన్ యాదవ్, చిన్న కుర్రాడు, ఎమ్మెల్యే టికెట్ ఎలా గెలిచాడండి? మాగంటి ఆయన చనిపోయాడు కదా ఎమ్మెల్యే కింద, వాళ్ళ సిట్టింగ్ సీట్ని గెలిపించుకోలేకపోయారు, కోర్టుకి వెళ్ళిపోయాడు. నవీన్ యాదవ్ ఎలా వచ్చాడు అంటే వృశ్చిక రాశి బాగుంది అని అర్థం. అలాగే వృశ్చిక రాశి వారికి మనం ఏం చేయాలండి? మనము చక్కగా ఈ యొక్క రాహువు మనకి ప్లేస్ మారిపోతున్నాడు వృశ్చిక రాశి వారికి. 25 నవంబర్న రెట్రోగ్రేడ్ అయ్యి ట్రూ రాహు మనకి మకర రాశిలోకి వస్తున్నాడు. దాంతో అన్నదమ్ములు బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోతారు, అన్నదమ్ములు కలిసిపోతారు, గొడవలు కొట్టుకున్నటువంటి వాళ్ళు ఆస్తులు పెంచుకుంటారు. తర్వాత మంచిగా ఈ యొక్క విదేశాలకు సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో మీరు ఇంక్రీజ్ అవుతారు, వ్యాపారాలు బాగా పెంచుకుంటారు, పుంజుకుంటారు. ఇకపోతే ఈ యొక్క గురుడు మనం చూసినప్పటికీ 2 జూన్ 2026 సంవత్సరంలో గురుడు కర్కాటక రాశిలోకి రావడం జరుగుతుంది. దాని ద్వారా మనకి భాగ్యంలో వచ్చినటువంటి గురుడు మీకు భాగ్యాన్ని ఇస్తాడు, అదృష్టాన్ని ఇస్తాడు. మీకు ఎక్కడికి వెళ్ళినా సరే కలిసి వస్తాయి. లంకి బిందులు వద్దు ముర్రో అన్నా మీరు లంకి బిందులు తవ్వుతానే ఉంటారు, దొరుకుతాయి. మరి మీకు షేర్స్ వద్దు, తర్వాత ఆర్పీ బిజినెస్లు, ఫ్రాడ్ బిజినెస్లు, నెంబర్ 2 బిజినెస్లు వద్దన్నా చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి సక్సెస్ అవుతాయి. మరి ఆడమని మనం ఎంకరేజ్ చేయకపోయినా సరే వీళ్ళు ఆడతారు, అంతే, మానరు వాళ్ళు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి మరి శని అర్ధాష్టమంలో ఉండి పంచమంలో ఉండి, ఆ శని కూడా మనకి 130 రోజులు శని వక్రీకరిస్తాడు, రెట్రోగ్రేడ్ వక్రిస్తాడు. 27 జూలైన మనకి రెట్రోగ్రేడ్ మీన రాశిలోకి వక్రించడం, అలాగే 11 డిసెంబర్న 2026 సంవత్సరంలో డైరెక్ట్ అవడం మీన రాశిలో. ఇవన్నీ కూడా శుభ ఫలితాలు. మీరు ఆరోగ్యాలు బ్రహ్మాండంగా ఉంచుకుంటారు. తర్వాత ఫుడ్ డైటింగ్ విషయాల్లో కూడా బ్రహ్మాండంగా బ్యాలెన్స్డ్ డైట్ తినడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు. ఇక భార్యాభర్తల మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధాలు జరిగినటువంటి వాళ్ళంతా కూడా మళ్ళీ కలిసిపోవడానికి అవకాశాలు ఉన్నాయి, ఫైటింగ్స్ ఉంటాయి, కామన్ ఇవన్నీ. కాబట్టి అత్తగారులతో సఖ్యత ఏర్పడుతుంది అల్లుళ్ళకి, వాళ్ళు ఇస్తాననేటటువంటి కట్నాలు ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి ఇచ్చేయడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అండ్ అత్తగారిని కానీ మామగారిని కానీ మా ఇళ్ళకి రావద్దని రూల్స్ పెట్టినటువంటి అల్లుళ్ళు కాస్త సడలిస్తారు, వచ్చి చూసుకోండి అని. ఇవన్నీ పిచ్చి వేషాలు వేయకూడదు ఈ వృశ్చిక రాశి వాళ్ళు. ఎందుకంటే మీ తల్లిదండ్రులకు బుద్ధి లేదు అసలు. ఫస్ట్ అత్తగారులని మామగారులని రానివ్వద్దని చెప్తే ఫస్ట్ చెప్పు తీసుకొట్టాల మీ తల్లిదండ్రులు, ఆళ్ళ కొట్టలేరు. అమ్మాయి మా ఆయన మంచోడు కాదు, మా ఆయన పని మనిషిని పెట్టట్లేదు, మా ఆయన ఇచ్చేయట్లేదు అంటే వీళ్ళ చెప్పు తీసుకొట్టాల పిల్ల తల్లిని తండ్రిని. ఏంటిదంతా సమాజాన్ని అంటే విడగొట్టేసుకోవడానిక? అన్నదమ్ములు విడిపోతారు. చిన్న చిన్న మైకుల విషయంలో డిసెంబర్ 31 మళ్ళీ వీళ్ళందరి కోసం డిసెంబర్ 31 పార్టీ ఎందుకు పెడతారండి? మళ్ళీ కలిసిపోవడానికి. ఇవన్నీ అశాశ్వతం అని గుర్తుపెట్టుకోండి. ఈ రాహు వచ్చేస్తాడు మనకి. ఈ రాహు ఎప్పుడు వచ్చేస్తున్నాడు మనకి? 25 నవంబర్ తర్వాత మీరు అందరూ కలిసిపోవడం అనేటటువంటిది ఖాయం అనమాట. నవీన్ యాదవ్ చూసుకోండి, వాళ్ళ నాన్న పెద్ద రౌడీ అన్నారు, 40 సంవత్సరాల నుంచి చెప్పారు. రూలింగ్ పార్టీ రేవంత్ రెడ్డి చెప్పగానే ఓట్లేసారు అంతా. మరి ఇవన్నీ అంతే గ్రహాలు అనమాట. కాబట్టి రైతుల పరిస్థితి బాగుంటుంది, పెళ్లిళ్ళు అయిపోతాయి, స్థలాలు కొంటారు, శుక్రమూఢాలు వెళ్ళిపోతాయి. రేపు ఫిబ్రవరి 1 తర్వాత అందరూ కూడా విలాసవంతంగా బతుకుతారు వృశ్చిక రాశి వాళ్ళు. టెంపుల్స్కి వెళ్ళరండి. ఇంతకుముందు గుళ్ళు గోపురాలు ఈ యొక్క ఆశ్రమాలన్నీ వెళ్ళేటటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఈ సంవత్సరం ఏం చేస్తారంటే ఈటింగ్ అండ్ మీటింగ్, రొమాంటిక్ లైఫ్ కి ఎక్కువ అవుతారు. పబ్స్, రెస్టారెంట్స్ ఇలాగా వీళ్ళు అంటే భౌతిక పరమైనటువంటి సుఖాలకు ఎక్కువ అవకాశాలు ఇస్తారనమాట. అంటే పరిహారాలు చేసుకోండి, రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగున్నటువంటి వస్తువులనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నడుపుదాం 8 గంటలకు దానం చేసుకోండి.
దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోండి. చక్కగా బగలాముఖి మంత్ర జపాన్ని చేసుకోండి, సరిపోతుంది మీకు. రావి చెట్టు అండి, దేవతా వృక్షాలు, వాటి చుట్టూ తిరగండి, రన్నింగ్ రేస్ తిరగాలి. రావి చెట్టు చుట్టూ, మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ దత్తాత్రేయుడిని తలుచుకుంటూ మరి ఈ యొక్క గురుచరిత్ర పారాయణ ఇలాంటివన్నీ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది పరిస్థితి. మీకు శుభమస్తు.